పార్టీ ఫ్రీ హోల్డ్ పేరుతో శ్రీ సత్యసాయి జిల్లాలో 1.26 లక్షల ఎకరాల అక్రమాలు కూటమి సర్కార్ విచారణతో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ చట్టాన్ని ఆసరాగా తీసుకుని స్థానిక వైకాపా నాయకులు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములపై చేపట్టిన విచారణ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా 1.26 లక్షల ఎకరాలకు నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూమిలో సగానికి పైగా అక్రమాలు జరిగినట్టు విచారణలో తేలిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7,500 మంది వ్యాపారస్తులకు వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 మంది వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ రిటర్న్లో పేర్కొన్న వివరాలు, వేబిల్లుల మధ్యన కోరుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఆన్లైన్లో నమోదైన వివరాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వార్షిక రిటర్న్లకు నెలవారీగా రిటర్న్లకు మధ్యన ఉన్న వ్యత్యాసాల ఆధారంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ విధానంలో నోటీసులు పంపించింది. వ్యాపారస్తులు ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. కొందరు వ్యాపారస్తులకు 1 కంటే ఎక్కువగా నోటీసులు జారీ అయ్యాయి. రిటర్నుల కొర్రీలపై 5,000 ఆడిటింగ్లో గుర్తించిన లోపాలకు సంబంధించి 1,500 మంది వ్యాపారస్తులకు నోటీసులు పంపారు. సుమారు 1000 సంస్థల ప్రదేశాలు నేరుగా తనిఖీ చేయనున్నారు. ఎక్కువ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చూపించి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న సంస్థలు, అనుమానిత వివరాల నమోదు, వివిధ మార్గాల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు జరగబోతున్నాయి.